పదవే పదా. ఏయ్ పెళ్లి కొడుకు ఎక్కడే? దుర్మార్గురాలా, పెళ్లి కొడుకు కన్నా ముందే నువ్వు వచ్చేసావా? అంత తొందర ఏంటే నీకు? ఆగండి, పాలు ఒలికిపోతాయి. ఏ మనసా, ఎందుకు ఇప్పుడు లబ్డబని కొట్టేసుకుంటున్నావు? బయటికి వినిపిస్తుంది శబ్దం. రిలాక్స్. వీడియో ఏంటి మీ అల్లరి? ఎందుకు ఇవన్నీ? పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఏంటి పెళ్లి కొడుకు గారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కూతురు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఊరికే ఉండండి, మీరిద్దరు బయటికి వెళ్ళండి. ఏంటి వెళ్లేది? మన గ్యాంగ్ లో ఫస్ట్ పెళ్ళయింది నీకే, అంత ఈజీగా వదిలేస్తామా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? పాలు పెళ్లి కొడుకిచ్చి కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకో. మీరిద్దరు చాలా ఓవర్ చేస్తున్నారే. బాగా గుర్తు పెట్టుకోండి, రేపు మీకు కూడా పెళ్లి కావాల్సి ఉంది. హలో, అది సర్లే కాని ముందు చెప్పింది చెయ్యి. పో పో. సూపర్ కదా, సూపర్ సూపర్. పట్టుకోండి. ఏం చేస్తున్నారు? పైకి లేవండి ఫస్ట్. మీరెందుకు నా కాళ్ళు మొక్కుతున్నారు? మీరెందుకు నా కాళ్ళ మీద పడ్డారు? అది సాంప్రదాయం. కాళ్ళ మీద పడ్డం సాంప్రదాయం కాదు, బానిసత్వం. నా జీవితం మొత్తం బానిసగా బతుకుతానని చెప్పకనే చెప్పినట్టుంది. నువ్వు నాకెలా బానిసగా ఉంటావో నేను కూడా నీకు అలాగే బానిసగా ఉంటాను. చాలా, ఇకనైనా బయటికెళ్ళండి. మరి నెక్స్ట్ నెక్స్టా? ఏంటే నెక్స్ట్? వదిలేస్తే ఈ నైట్ జరిగేదంతా వీడియో తీసేలా ఉన్నారే. అది చూసేంత ఆశ మాకు లేదు గాని నెక్స్ట్ పాలిద్దరూ కలిసి తాగండి. లూజు, ఆయన మన గురించి ఏమనుకుంటారు? ఏమండి, మీకేమైనా ప్రాబ్లమా? మీకు కంఫర్టబుల్ లేకపోతే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. చెప్పండి, ప్రాబ్లం అని చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు. లేదంటనే ఇప్పుడే మరి. వెళ్ళు 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 వెళ్ళు. ఆహా, తాగు తాగు తాగు. అందరూ ఒక సెల్ఫీ దిగుదామా? ఇక్కడ చేసింది చాలు కానీ బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఇంత వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. సారీ అండి, వాళ్ళంతే, కొంచెం లూజ్. దీనికెందుకండి సారీ? బానే ఉంది కదా, వాళ్ళు చేసింది కొద్దిసేపే కదా, ఒక అందుకు మంచిదే అనుకోండి. అందులో మంచేముంది? వాళ్ళే గనక లేకపోయింటే నువ్వు నాతో జాలీగా మాట్లాడదానువా? ఏంటి తల్లించుకున్నావు? సిగ్గా? ఎవరు? నేనా? నాకు సిగ్గుపడ్డం అంటేనే తెలీదు. సిగ్గుపడ్డం తెలీదు? ఏంటి, ఏమైంది? నచ్చలేదా? మరి ఇంకేంటి? అరే ఓకే. ఏయ్ కళ్యాణి, 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 ఏంటి ప్రాబ్లమా? ఏం లేదు, ఒక్క 5 minutes. ఏయ్ ఏమైంది చెప్పు, అడుగుతున్నా కదా. పీరియడ్స్. అంటే? సారీ సారీ సారీ. పాలు. సారీ. ఏయ్ దానికి నువ్వేం చేస్తావు? తర్వాత చూసుకున్నావులే కానీ పడుకో. అలా కాదు, ప్రతిసారి డేట్ వచ్చే ముందు పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా అనుకోకుండా. సరే వదిలే, నాకు అర్థమైంది. దీనికోసమే కాదు కదా మనం పెళ్లి చేసుకుంది, తర్వాత చూద్దాం. నాకు 5 రోజులు. అర్థం కాలా? ఒక్కో అమ్మాయికి ఒక్కోలా ఉంటుంది, నాకు 5 రోజులు. అంటే
సోమ మంగళ అంటే వచ్చే బుధవారం. బుధవారం నాడు. హ్మ్. అయితే ఓకే. యో దేవుడా, ఇది నీకు న్యాయంగా ఉందా? ఈ బాధ ఉంది, ఎవరికి రాకూడదు అంతే, అనుభవిస్తే తెలుస్తుంది. నీకు చెప్తే అర్థం కాదు. ఏడవకూడదు, ఏడవకూడదు, మగపిల్లడు ఏడవకూడదు. హలో. ఏంటే ఎన్నో రౌండ్ అవుతుంది? ఏయ్, నీకు వేరే పనే లేదానే? అరే మూసుకుని ఫోన్ ఏయ్. పెట్టవే. ఇంకా పడుకోలేదా? లేదు, నిద్ర రాలేదు. సారీ. ఊరికే అదే చెప్పకబ్బా, నీ తప్పేం లేదు. ముందు ప్రశాంతంగా పడుకో. నిద్ర రాకపోతే కాసేపు ఏదైనా మాట్లాడుకుందామా? ఆ? అంటే అందరి లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు, కానీ మన లైఫ్లో మాత్రం కనీసం మాట్లాడుకోవచ్చు కదా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఇవాళ? ఇప్పుడే? ఇప్పుడెలా బయటికి వెళ్తాం? బయట అందరూ హాల్లో పడుకునుంటే. అది మాత్రమే కాదు, పట్టు వస్త్రాలతో మనం బయటికి కూడా వెళ్ళకూడదు. వచ్చే డోరేసి డోరేసి డోరేసి. ఎవరు చూడలేదు. వచ్చే ఎక్కు ఎక్కు పైకెక్కు. ఇంత దూరం వచ్చింది ఏ ఐస్ క్రీమ్ కోసమా? ఐస్ క్రీమ్ ఏనా? ఐస్ క్రీమ్. ఈ ప్రపంచంలో నాకు నచ్చేది ఐస్ క్రీమ్ మాత్రమే. ఈ ఐస్ క్రీమ్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. బాధగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే గాల్లో తేలినట్టు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూస్తారా? ఇదిగో ట్రై చేయండి. చూసారా మొహంలో ఎలా ఆనందం వచ్చిందో? ఏమండి? ఏంటి గట్టిగా అరుస్తున్నావేంటి? మీకు ఎక్స్ ఉందా? ఇప్పుడు అది ముఖ్యమా? ఉన్నారు. ఏ అంటే ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నారా? చీచి, అదేం కాదు. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. రోజుకి ఒక్కసారైనా గుర్తు రాకుండా ఉంటుందా? అయ్యో చీచి, సమస్యలు ఎవరైనా కొని తెచ్చుకుంటారా? సపోజ్ ఇక మీద కానీ తలుచుకున్నావే అనుకో, చంపేస్తా. జాగ్రత్త. ఏంటి బెదిరిస్తుంది? మెల్లిగా చూసుకొని వెళ్ళు. చీకట్లో జాగ్రత్తగా నడువు. ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్స్. నన్ను ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసినందుకు, అది కూడా ముఖ్యంగా ఈ రోజు. దీనికే ఎమోషన్ అయిపోతే ఎలా? ముందు ముందు ఇంకా చూస్తావుగా, సరేనా? నీకొకటి చెప్పనా? నాకసలు పీరియడ్సే రాలేదు. ఫస్ట్ నైట్ రోజు పీరియడ్స్ అని చెప్పి హస్బెండ్ని ప్రాంక్ చేయడం వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. కొట్టేనంటేనా? సారీ సారీ సారీ. అయ్యో, ఏమైంది? నిన్ను. టైం ఎంత? మార్నింగ్ 5. ఇంకెంత టైం ఉంది ముహూర్తం అయిపోవడానికి? ఇంకో గంట ఉంది. నువ్వు ఇంకేం మాట్లాడుకుని లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్ చేయి. ఎరా రవి, డోర్ తీరా. అమ్మా కళ్యాణి, ఎవరు చూడకముందే వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. తులసి పూజ చెయ్యాలి. మీకేనా చెప్పింది? త్వరగా డోర్ తీయండి. డోర్ తీరా. లూసు. ఇదిగో వస్తున్నా అత్తయ్య. వస్తున్నానమ్మా. ఏడవకూడదు, ఏడవకూడదు, మోబిలాడు ఏడవకూడదు. ఒక
సింగిల్ మగాడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ రోజు కూడా బ్రహ్మచారిగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఒకే ఒక అబద్ధం నీ ఇష్టానికి నువ్వే చెప్పి నా టోటల్ కళ్ళని నాశనం చేసావు. క్లోజ్ క్లోజ్ క్లోజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. అయ్యో ఏమండి ఇలా సడన్ గా డోర్ తీస్తారా? సారీ అండి, నేను బాత్రూమ్ లో బట్టలు తీసుకున్నాను వచ్చాను. కానీ ఏమండి ఒకటి అనుకోని ఇంకోటి అయితే ఏంటండి పరిస్థితి? ఏమండి బాత్రూమ్ కి గడిపెట్టుకోకుండా ఎవరైనా స్నానం చేస్తారా? నేను చేస్తానండి. చిన్నప్పటి నుంచి గడ పెట్టుకుని స్నానం చేయాలంటే భయం అండి, అందుకే పెట్టుకోలేదు. అయ్యో దేవుడా, నువ్వేమన్నా చిన్నపిల్లాడివా? బాత్రూమ్ డోర్ గడిపెట్టుకోకుండా స్నానం చేస్తారంటే నవ్వుతారండి. ఏమండి భయం ఎవరికైనా వస్తుందండి, అదంటే మీరు చిన్న పెద్ద అని వేరు చేసి చెప్తారు. పైగా మీరు చేసిందంత చేసి మీరు గడి పెట్టుకోకుండా స్నానం చేస్తారని నాకెలా తెలుస్తుందండి? తప్పు చేసింది మీరు, పైగా నన్ను తిడుతున్నారా? అయ్యో సరేనండి, సారీ, తప్పు నాదేనండి. మనం పెళ్ళైన మొదటి రోజే ఇలా బాత్రూమ్ గురించి గొడవ పడ్డం అసలేం బాలేదండి. నేను తర్వాత వచ్చి బట్టలు తీసుకుంటాను. ఏమండి టవల్ కట్టుకున్నానండి, వచ్చి తీసుకెళ్ళండి మీ బట్టలు. ఏమండి రండి. వెళ్ళిపోయిందా? మచ్చా రేయ్. కళ్యాణ వేడుకన రేయ్, ఏం వయసు అయిపోయిందంట అప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? రేయ్ ఇప్పటికే సగం వయసు అయిపోయిందిరా, ఇంకా పెళ్లి చేసుకోలేదు అనుకో ఎక్స్పైర్ అయిపోతాం. రేయ్ మనం స్టిల్ 90s కిడ్స్ రా. రేయ్ అది 90s కిడ్ కాదురా, 90s లో పుట్టిన కిడ్ అని అర్థం. ఇప్పుడు అంతా 90s కిడ్స్ అంటే 30+ దాటిన వాళ్ళేరా అందరూ. కిడ్స్ అంట కిడ్స్. రేపు నీకు పెళ్ళైన తర్వాత నీతో కలిసి బయట తిరిగితే నాకు వయసు అయిపోయింది అనుకోరా? అందుకని లేక లేక నా లైఫ్ లో మొట్టమొదటి శుభకార్యం జరుగుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావా? ఇదిగో చూడు, పెళ్లికి వస్తేరా లేదంటే నీ ఇష్టానికి నువ్వు పో, కానీ ఇలాంటి పిల్ల బచ్చ వేసాలు మాత్రం మీకు చెప్తున్నా. ఇదిగో తీసుకో, ఇందులో అడ్రస్ ఉంది, చూసుకొని పెళ్లికి వచ్చేసాయి. కాల్ చేసిన లిఫ్ట్ చేయను, నువ్వే వచ్చేసాయి. ఓకేనా? నన్నే కాదనుకుని వెళ్తున్నావు కదా, రేపు నీకు ప్రాబ్లం వస్తే నువ్వే వెతుక్కుంటూ వస్తావురా, అప్పుడు చూసుకుంటాను. రే 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 మచ్చా, రే మచ్చా డోర్ తీరా. రే రే మచ్చా, రే 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 మచ్చా డోర్ తీరా. మచ్చా రే రే డోర్ తీరా. రే నేను సింగిల్, నువ్వు అంకుల్, నీతో మాట్లాడడానికి ఇంకేం లేదురా. పెళ్లి మాత్రమే అయింది, ఫస్ట్ నైట్ ఇంకా అవ్వలేదురా మచ్చా. నిజంగా జరగలేదా? అవును మచ్చా, ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాల్సింది. ఫస్ట్ నైట్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రా, నువ్వు అది మిస్ చేసుకొని నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతున్నావు. అది నాకు కూడా తెలుసు. నిన్న ఆగిపోయిన ఫస్ట్ నైట్ ఇవాళ జరగాల్సిందే, అది ఎలాగో చెప్పు. నువ్వేం మాట్లాడకుండా నీ వైఫ్ రేప్ చేసి. ఏంటి రేపా? ఏంటి రేపా? సాధారణ బలవంతం రా, నీ వైఫ్నే కదా బలవంతం చేయమంటున్నా, దానికెందుకు అంత షాక్ అవుతావు? అది కాదురా, ఇప్పుడు పెళ్ళైన 2వ రోజుకే ఇలా బిహేవ్ చేస్తే నా గురించి తప్పుగా అనుకోదో చెప్పు. అప్పుడు ఎలా రా లైఫ్ లాంగ్ తో నాతో ట్రావెల్ చేస్తుంది? అచ్చా, ఈ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలా కావాలని అడిగావంటే వాళ్ళు వద్దు వద్దని అంటారు. అందుకే వాళ్ళు చాలు చాలు అన్నంత వరకు మనం ఇచ్చే తీరాలి. రేయ్ నువ్వేమంటున్నావు? ప్రేమ, ప్రేమ గురించి. నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో తను కూడా దానికే పెళ్లి చేసుకుంది. ప్రేమకే అనుకో, దానికే అనుకో. అయినా సరే పర్మిషన్ లేకుండా ఎలా రా? రేయ్ పెళ్ళైన తర్వాత కూడా ఎందుకురా పర్మిషను? అలా పర్మిషన్ తీసుకొని చేసేదానికి పెళ్ళెందుకు? అనుకో. ఫస్ట్ సెక్సీగా ఏదైనా మాట్లాడు. అప్పుడు మియా గురించి చెప్పనా? స్వాతి నాయుడు గురించి కూడా మాట్లాడు. అర్థం చేసుకోలేదనుకో రేపు రేపే. ఇదిగో చూడు, నువ్వు వేస్ట్ చేసే ఒక్కొక్క రోజు నువ్వు అన్న అవ్వకుండా చేస్తుంది. రేయ్ అది అన్నా కాదు నాన్న. ఫామ్ లోకి వచ్చా చూసావా? అదే నువ్వు వేస్ట్ చేసే ఒక్కొక్క రోజు నువ్వు నానయ్యే అవకాశాన్ని కోల్పోతున్నావు, చూసుకో. వదిలిపెట్టను, ఇంకెవ్వరడ్డొచ్చినా అసలు వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడే వెళ్తాను, తన్ని అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. చెయ్యాలి జీవి. వచ్చేసింది బంగారం. చూస్తుంటే నవల కంట్రోల్ అవ్వట్లేదే. ఏంటి? ఫస్ట్ సెక్సీగా ఏదైనా మాట్లాడు. అర్థం చేసుకోలేదనుకో రేపు రేపే. నువ్వు ఇది వరకు ఎవరైనా కిస్ చేసావా?
నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఆ? నిజం మాత్రమే చెప్పు. ఓ నేను 12th చదివేటప్పుడు ట్యూషన్లో ఒక అబ్బాయిని కిస్ చేశాను. అయ్యో మీరనుకున్నట్టేం కాదండి, జస్ట్ కిస్ మాత్రమే చేశాను. ఆ ఒక్క విషయం తప్ప నేను వర్జిన్. అవును, ఇది వరకు మీరెవరైనా అమ్మాయిని కిస్ చేశారా? నిజంగానా? ఇంతవరకు మీరు ఒక్క అమ్మాయిని కూడా కిస్ చేయలేదా? లేదు, ఒక్క అమ్మాయిని కూడా ఇంతవరకు కిస్ చేసిందే లేదు. అయ్యో పాపం. కావాలంటే నేను మిమ్మల్ని కిస్ చేయనా? అయ్యో ఛీ, నాకు సిగ్గేస్తోంది. నేను కిస్ చేయనండి. అంటే సిగ్గేస్తుందా? ఇంటర్లో మాత్రం సిగ్గేయలేదు, ఇప్పుడు మాత్రం సిగ్గేస్తుందా నీకు? ఇలా కాదు గాని నా ఫ్రెండ్ చెప్పినట్టు రేపే నిన్ను వదలండి, వదలమని చెప్తున్నాను కదా. వదలండి, వదలండి, వదలండి. ఏమండి, నేను మీ పెళ్ళాన్నే కదా, ఎక్కడికి పారిపోను కదా. ఒప్పుకోలేదని బలవంతం చేస్తారా? ఇలాగా ఏది చేయకుండా ఉంటే అప్పుడెలా మనం మొగుడు పిల్లలు అవుతాం చెప్పు? అలా అని ఇంత నీచగా బిహేవ్ చేస్తారా ఎవరైనా? నెమ్మదిగా, అందంగా, ప్రేమగా, రొమాంటిక్ గా కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. సారీ. ఏమండి, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, ఊరికే. హర్ట్ అయ్యారా? లేదు, అలాంటిదేం లేదు. మీ మనసు కష్టపెట్టినందుకు సారీ. అలాంటిదేం లేదు. నేనేదో పిచ్చిగా బిహేవ్ చేశాను. ఫ్రెండ్ వదిలే, సారీ. లేదు, మనకి దొరికిందే ఒకే ఒక్క లైఫ్. ఆ లైఫ్ని మనం ఎలా ఆశపడుతున్నామో అలానే బతికితే చాలా బాగుంటుంది కదా. బానే ఉంటుంది, కానీ నేననుకున్నది జరగట్లేదే. ఆ విషయం మనిద్దరి మధ్య జరిగే ముందే మనం కొన్ని రోజులు లవ్ చేసుకుందామా? ఒకసారి నా వైపు నుంచి ఆలోచించి చూడండి. 2 రోజుల ముందు వరకు నువ్వు ఎవరని కూడా నాకు తెలీదు, కానీ ఇప్పుడు ఒక్కటై ఒకే బెడ్రూమ్లో ఉన్నాం. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా సిగ్గుపడుతూ మొహమాట పడి మీరు నాతో మాట్లాడిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఈ విషయం అంటే మీరు నా భర్త, మీకు నా మీద అన్ని రైట్స్ ఉంటాయి. మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను. చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? తప్పు నాదే, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏ ముద్దుగుమా, నేను 90s కిడ్స్నే, కానీ ఒక అమ్మాయి ఏం చెప్తుంది, ఎందుకు చెప్తుంది అని అర్థం చేసుకున్నంత ఎదవని కాదు. నా జీవితంలోకి నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి మొట్టమొదటిసారి నన్ను ఒకటి అడిగినప్పుడు అది కాదని నేను ఎలా చెప్పగలను? నువ్వు ఆశపడినట్లుగానే చాలు చాలు అనేంత వరకు మనం లవ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం మొగుడు పిల్లలుగా కలిసి బ్రతుకుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా, కావాల్సినవన్నీ తీసుకున్నావు కదా? అన్నీ తీసుకున్నాన్రా. తర్వాత అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అనొద్దు. ముందు నువ్వు వెళ్ళి మీ ఆవిడ రెడీ ఏందో లేదో చూడు. అన్నీ వీడికే కావాలి. కళ్యాణి, 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 రెడీయా? 5 minutes రెడీ అవుతున్నా.
ఏంటి జాను? ఏమీ లేదమ్మా, ఇక్కడ ఒక మినుగురు పురుగు పట్టపగలే తిరుగుతుంది. అదే దాన్ని తరమొచ్చా లేదా అని. గుడికెళ్ళేటప్పుడు ఏ ప్రాణికి హాని చేయకూడదమ్మా. ముందు మీరు బయలుదేరండి. అవునా, సరే సరే, పోతే పోనీ అని క్షమించి వదిలేస్తాలే. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు రెడీ అయ్యవా? టైం అయిందిరా, బయట బండి వెయిట్ చేస్తుంది. రా 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 రా. ఒరే అన్నయ్య, చెప్పమ్మా. అర్థమైనట్టుంది, బండి వెయిట్ చేస్తుంది. కమాన్ 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 కమాన్. ఏంటి వదినా ఎప్పుడు చూసిన రొమాన్స్ అనుకుంటా. జాను, గుడికెళ్ళే టైంలో కామ్గా ఉండు. మేం గుడికెళ్లే మూడ్లోనే ఉన్నాం, కానీ మీరు మాత్రం హనీమూన్ కెళ్లే మూడ్లో ఉన్నట్టున్నారు. ఏ జాను, మా అన్న రొమాన్స్ లో చించేసినట్టున్నాడు. మీ అన్నయ్య? హ్మ్. హ్మ్? నాకు మీ అన్నయ్యకి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. ఆ. మ్మ్. మ్మ్. హ్మ్? అయ్యయ్యో అత్తయ్య. అమ్మా, బండి వచ్చింది, బయలుదేరండి. రండి రండి, లేవండి లేవండి. పూజ సామాగ్రి ఎక్కడ? ఈ రూమ్ లో పెట్టారా? ఎక్కడ పెట్టారు? మిమ్మల్ని అడిగేది. బండి వచ్చిందంటే ఇంకా కూర్చొని ఉన్నారు. బయలుదేరండి. మా, ఏమైంది? గుడికి వెళ్ళట్లేదా? ఏమైంది? ఏమైంది ఇప్పుడు? అమ్మా, నీతోనే మాట్లాడితే లేచి వెళ్ళిపోతావేంటి? ఏమైంది? ఇది మన పర్సనల్, వాళ్ళకెందుకంటే ఇవన్నీ? ఏవండి, అలా మాట్లాడకూడదు. మనకన్నా మన గురించి ఆలోచించే హక్కు వాళ్ళకే ఉంటుంది. హక్కు ఉండొచ్చు, కానీ ఆ హక్కు టార్చర్ పెట్టేలా ఉండకూడదు. అది టార్చర్ కాదండి, దాని పేరే ప్రేమ. మనకిప్పుడే కదా పెళ్ళైంది. మరి నాకన్నా ముందు మీ గురించి ఆలోచించిందెవరు? వాళ్లే కదా. అమ్మా, మా మా తీర చెయ్యి. ఇప్పుడు ఏమైంది? ఎందుకని టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు? పెళ్లి చేసుకొని నా కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఉంటే కులదైవానికెళ్ళి మొక్కు తీర్చుకుందాం అనుకున్నా. కానీ ఆ సంతోషమే లేదే. ఇంకెందుకు గుడికెళ్లడం, మొక్కు తీర్చుకోవడం? మా, నీ కోపం నాకు అర్థమవుతుంది. చిపోరా, పొద్దున్నే నాతను తిట్లు తినుకో. పెళ్లి చేసుకున్నదెందుకురా? మొగుడు పెళ్ళాలు విడివిడిగా పడుకోడానికా? ఫ్రెండ్స్ లాగా బ్రతకాలనుకున్నప్పుడు పెళ్ళెందుకురా చేసుకునేది? మా కాలంలో అయితే పెళ్ళైన 3 నెలలకే విశేషం లేకపోతే ఏంటి పిల్లకేమైనా రోగమా అని చుట్టుపక్కల వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుకునేవాళ్ళు. అందులో మీ అమ్మ ముందు చూడు, తన గురించి కొత్తగా చెప్పాలా? అమ్మా, పిల్లలకి రణానికి పెళ్లి చేసుకోలేదమ్మా. తెలుసురా, నాకు తెలుసు. నువ్వు కంప్యూటర్ చదువుకున్నా, నేను చదువుకోలేదు, అంతే కదా. జీవితంలో అన్నీ నువ్వే చూసినట్టు నాకేదో కొత్తగా నేర్పిస్తున్నావు. నువ్వు ఒక ఆడదానివే కదా, అర్థం చేసుకోమా. తను నన్ను మొట్టమొదటిసారి ఒకటి అడిగింది, అది నేను చేస్తానని చెప్పాను, అంతే. నువ్వు ఊహించుకుంటున్నంత పెద్ద మ్యాటర్ కాదమ్మా ఇది. అది మాత్రమే కాకుండా మేమేమైనా కలవకుండా ఉంటామా చెప్పు? నేను ఒక ఆడదాన్నేరా, ఒక అమ్మని కూడా. నాకు పెళ్ళై కూడా 30 సంవత్సరాలవుతుంది. మంచి చెడు చూసిందాన్ని. అందుకే చెప్తున్నాన్రా, కలిస్తేనే విడగొట్టలేర్రా. అర్థం చేసుకో. ఇలా కలవకుండా ఉండి చిన్న చిన్న సమస్యల వల్ల విడిపోయిన వాళ్ళను ఎంతో మందిని చూశాను. పోరా. మా, ఏరా విశ్వాసం లేని కుక్క, నీ మొహానికి, నువ్వు చదివిన చదువుకి, నువ్వు తెచ్చే జీతానికి నీకు పిల్లే దొరక్కపోతే ఊరూరు తిరిగి 1000 అబద్ధాలు చెప్పి నీకు కళ్యాణం చేస్తే కలిసుండలేరంట ఇద్దరు. ఇప్పుడు చూస్తాన్రా మీరు కలవకుండా కన్యగా ఎలా ఉంటారో. అమ్మ జాను, ఆ జాను, చెప్పమ్మా. ఈ పాలు తీసుకెళ్లి అన్నకు వదినకు ఇచ్చేసిరామ్మా. నీ కంట్లో పెడితే ఏదో ఒక పని చెప్తావే, ఇవ్వు. నా కొడక, చూచు చూచు. అన్నయ్య, థ్యాంక్ యూ. హాయ్, నేనేం చేశానంటావు? కొంపదీసి గోకేనా ఏంటి దీన్ని? బొక్కలే. హే నాకు, బర్రే పాలిస్తుందంట, ఇవ్వగానే చేసి తీసుకొస్తా. హే డ్యూడ్,
ఏంట్రా ఇది? అమ్మా ఇవి వదిలికి నీకు ఇచ్చిరమ్మని చెప్పింది. మీ ఫ్రెండ్ కి కావాలంటే బయట టీ షాప్ ఉంది, వెళ్ళి కొనుక్కుని తాగమను. మీ బయట వాట్ మచ్చా? ఇలారా ఇచ్చేస్తే తాగి వెళ్ళిపోతాడు. ఇచ్చేసి ఏ అక్కడ తిండి లేదు లేదు. అమ్మా ఇక్కడ చూడే తాగేస్తున్నాడు. అన్నయ్య చూడు మొత్తం తాగేశాడు. అమ్మ అడిగితే అన్న వదిలే తాగారని చెప్పు. ఓకేనా? వెళ్ళు. ఓకేరా బాయ్, వెళ్ళొస్తా. అదిగో అక్కడ చూడు. పోరా ఇటు పక్కకు వచ్చావంటేనా? థ్యాంక్స్. దేనికి? అత్తయ్య దగ్గర నన్ను సపోర్ట్ చేసి మాట్లాడినందుకు. అదేలా తెలిసింది నీకు? అత్తయ్య తర్వాత వచ్చి నాతో మాట్లాడారు. తను మా అమ్మ కదా, అందుకే కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవర్రా గుర్రాన్ని మీదకి వదిలింది? కట్టేయండి రా. ఏంటిది? గుర్రం సవార్లని శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్యాణి, కళ్యాణి లేవే. ఏంటండి? నీకు గుర్రం సవార్లని శబ్దాలు వినిపిస్తున్నాయా? ఏం లేదండి, పడుకోండి. లేదా? నాకు మాత్రం వినిపిస్తున్నాయి. ఏంటిది? ఒకలాంటి ఫీలింగ్. నేనేం చేయాలనుకోవట్లేదు. ఆంజనేయ నన్ను క్షమించు. కళ్యాణి ఐఎమ్ సారీ. ఎవరు ఈ టైంలో ఫోను? హలో. మచ్చా, మీ ఇంట్లో ఏం పాలు ఇచ్చారు రా అవి? అయ్యో, అవి సాధారణ పాలు కాదురా, అవి మ్యాటర్ పాలురా. మ్యాటర్ పాలా? నా పరిస్థితి ఏంట్రా? నా వల్ల కావట్లేదు. ఫోన్ పెట్టరా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నువ్వేనా? ఫోను ఫోను. హలో హలో జాను, ఎందుకని అడగకుండా నా రూమ్ డోర్ తీ, వెంటనే తెరువు. ఏంటి రూమ్ డోర్ తెరవాలా? ఎందుకు? నిన్ను ఎందుకు ఏమిటి అని అడగకూడదని చెప్పానా? హలో 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 మా, ఏంట్రా? ఇది నీ పనే కదా? అవునరా, ఊరికే అమ్మ బొమ్మ అని మాట్లాడకుండా నన్ను అమ్మమ్మని చేసే పంచుడు. పెట్టరా ఫోన్. హలో హలో హలో. మా అయ్యో అయ్యో. మా చిడ్డి పోవే. ఏమండి, ఏమైంది? ఏం కాలేదు. ఏంటి ఏం లేదా? ఎవరండి మీ చేతులు కట్టేసింది? ఎవరైనా దొంగలొచ్చి కట్టేశారా ఏంటి? దొంగలు రాలేదు, ఇది ఒక రకమైన యోగాసనం. అయ్యో, ఎంత భయపడిపోయానో తెలుసా? ముందు కట్లు విప్పండి. కట్లు విప్పామంటే దొంగలు వస్తారు. దొంగలు వచ్చారంటే నీ తాళి తీసుకెళ్లిపోతారు చెప్తున్నా. ఏంటండి మీరు? పిచ్చా మీకు? వదులు, వదలమని చెప్తున్నా కదా. అసలు అర్ధరాత్రి సమయంలో ఏది వెళ్ళకొలం చేయాలో కూడా తెలీదా మీకు? నీకే తెలీదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అయ్యో, ఏం జరిగిందో అది చెప్పండి.
నవ్వు నవ్వు, బాగా నవ్వు. నేను ఇంత కష్టపడుతుంది నీకోసమే కదా. నువ్వే కదా చెప్పావు ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, తర్వాత లవర్స్గా ఉందాం, తర్వాత ఈ ఫస్ట్ నైట్ అని. నీ ఫీలింగ్స్ని గౌరవించినందుకే నాకే దుస్థితి. ఇప్పుడు నేను ఈ కట్ల విప్పేస్తే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? నువ్వు అమ్మ అవుతావు. సరే. సరేనా? అవును. ఏంటి సరే? నాకు అర్థం కాలేదు. ఏంటి ఏది చేస్తుంది, టర్న్ చేస్తుంది ఏంటి? అయ్యో, దగ్గరకు వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావే కళ్యాణి? వద్దు వద్దు కళ్యాణి, వద్దు వద్దు కళ్యాణి, భయంగా ఉంది. వద్దు 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 కళ్యాణి, కట్టు విపోతున్నా వల్ల కట్టు రావట్లేదు. ప్లీజ్. ఏయ్ వద్దు. కావాలి. కావాలా? ఇదిగో చూడు, నా గురించి నీకు తెలీదు. తెలుసుకుంటావా? అయితే చూడవే, నేనేం చేస్తాను. ఏమైంది? అమ్మ ఇప్పుడే పడుకుంది, ఏదో అర్జెంట్ డోర్ తెరవమని ఫోన్ చేసావు. ఏంటదినా, ఇద్దరు గొడవ పడ్డారా ఏంటి? పోతున్నాలే, ఈ నడి టెడ్డీతోనే కానివ్వాలి. ఇక్కడ పడుకున్నావా? నా బంగారం. చెప్పాను. ఏయ్, నువ్వే కదా? అవును, నేనే. ఇలా రా ఒకసారి. నేను రాను, వస్తే ఇది లాగేసుకుంటావు. చచ్చా, అదేం కాదు, అది అక్కడే పెట్టేసి నువ్వు మాత్రమే రా. నేను మాత్రమేనా? రా నువ్వు. ఇంకోసారి రెండు పనులు చేస్తావా? 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 చేస్తావా చెప్పు. ఏంటే కొంచెంసేపు ప్రసన్న పడుకొని ఉంటే లేపు కూర్చోబెడతావు? ఎందుకెంత తెలుసు? పంది పో. ఒరే కుక్క, నేనేం చేశాను రే ఇప్పుడు? అమ్మ చూడమ్మ, కొట్టేసి ఎలా వెళ్తున్నాడు. అమ్మతో చెప్తావా? ఏంటి ఆ లుక్? అవునే, అలానే చూస్తాను. ఏం చేస్తావైతే? ప్రపంచంలోనే అందరికన్నా మంచి మొగుడు దొరికాడని ఓ విర్రవీగకు. అలానే విర్రవీగుతానే. ఏం చేస్తావైతే? రిలాక్స్ రిలాక్స్, నేనే. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావా? లేదే, నేనెవరితోనూ మాట్లాడలేదే. ఏం లేదు, ఏదో శబ్దం వినిపిస్తేనూ వచ్చాను. అది నిన్న నైట్ పాలల్లో కల్పించిన మాత్ర ఎఫెక్ట్ అయి ఉంటుంది. నిన్న గుర్రపు స్వారీ శబ్దం వినిపించిందన్నావు, ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందంటున్నావు. అలా అంటావా? సరే అయితే ఒక్క నిమిషం. నిన్న నైట్ జరిగిన దాని గురించి మాత్రం మాట్లాడొద్దు ప్లీజ్ ప్లీజ్. ఓకే? అయ్యయ్యో, ఏం తెలియనట్టు యాక్టింగ్ ఒకటి. మొహం చూస్తే మాత్రం ఇన్నోసెంట్, కానీ మనసులో మాత్రం వక్రబుద్ధి. హలో,
ఎవరిది వంకర బుద్ధి? కట్లు విప్పింది నువ్వే, నేను కాదు. అర్థమైందా? నేను మిమ్మల్ని కాపాడడానికే కట్లు విప్పా. ఏది నా వల్ల కంట్రోల్ అవ్వట్లేదని చెప్పాక కూడా కట్లు విప్పావు. అప్పుడు ఎవరిది వంకర బుద్ధి చెప్పు. నిన్న నీ మనసులో ఏముందని నీ కళ్ళే చెప్పేసే తెలుసా? హా? రూల్ బ్రేక్ చేసింది నేను కాదు, మీరు. కానీ కట్లు విప్పింది నువ్వే, నేను కాదు. ఛీ, మీ మగాళ్ళ బుద్ధే ఇంత. ఏం జరిగినా ఆడవాళ్ళనే తప్పు పడతారు. హలో ఏమండి, ఇప్పుడు ఏంటండి మీకు? సారీ చెప్పాలి అంతేగా? సారీ అండి, నాది తప్పు, ఓకేనా? నాకిలా సింపుల్ గా చెప్తే సరిపోదు. మరి నువ్వు ఓవర్గా మాట్లాడావు, దానికి నేను హర్ట్ అయ్యాను. అయితే ఇంకేం చేయమంటావు? కాళ్ళ మీద పడండి. కాళ్ళ మీద? ఏమండే, నేనెందుకండి మీ కాళ్ళ మీద పడాలి? నేనేం తప్పు చేశాను? మీరు నా మనసుని కష్టపెట్టారు, అందుకని కాళ్ళ మీద పడాల్సిందే. ఏమండే, దీనికి కాళ్ళ మీద పడతారు ఎవరైనా? ఏంటండి మీరు మాట్లాడేది? ఊరుకోండి మరి. ఇప్పుడు కాళ్ళ మీద పడతారా పడరా? కుదరదండి. మరి ఫస్ట్ నైట్ రోజు పడ్డారు కదా, అప్పుడేదో డైలాగ్ చెప్పారు. కాళ్ళ మీద పడ్డం అంటే సాంప్రదాయం కాదు, బానిసత్వం. నువ్వెలా నాకు జీవితాంతం బానిసగా ఉంటావో నేను కూడా అలాగే జీవితాంతం బానిసగా ఉంటానన్నారు. అదేదో ఫస్ట్ నైట్ అని అలా చెప్పాను, కానీ అది జరగలేదే. ఏమన్నా? ఇప్పుడు ఏంటండి, మీ కాళ్ళ మీద పడాలి అంతేగా? ఇదిగో పడ్డాను, సరిపోతుందా? వెళ్తున్నాను, బాయ్. ఏంటి కబడ్డీ ఆడెళ్తున్నారు? ఏంటి కబడ్డీయా? ఏంటండి కాళ్ళ మీద పడ్డానండి నేను. నాకు సాష్టాంగంగా కాళ్ళ మీద పడి వేడుకోవాలి. పడే తీరాలా? అవును. సరే పడతాలే, టైం అలా ఉంది. ఏం చేస్తాం? ఏం చేస్తాం, తప్పుతుందా? ఏమండి, సరిపోతుందా? చాలు చాలు, లేవండి. మగాడంటేనే చులకన అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్.